ప్రైజ్ ద లార్డ్. మీకా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, మనకు ప్రోత్సహించే మాట. 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా నుండును. మనకి చాలా ప్రోత్సహించే మాట ఈ యొక్క మీకా గ్రంథంలో దేవుడు రాయించాడు. మీకా గ్రంథం ద్వారా మనం పడిపోయినా తిరిగి లేస్తాం. అంధకారంలో ఉన్న దేవుడు మనకు వెలుగుగా ఉంటాడు. కొన్నిసార్లు కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మన యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలోకి కష్టాలను అనుమతిస్తాడు. కొన్ని ఇతరుల ద్వారా మనకి కష్టాలు వస్తాయి. ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉంటామో, డబ్బు విషయంలో నిజాయితీ, వ్యసనాల విషయంలో వాళ్ళ జోలికి పోకుండా నిజాయితీగా ఉండడం, మన పనిని యథార్థంగా కష్టపడి చేయటం, లేకపోతే మనుషులను మెప్పించకుండా, అధికారులను మెప్పించకుండా దేవుణ్ణి మెప్పించే జీవితం జీవిస్తూ యథార్థంగా మన పనిని మన నమ్మకంగా చేసేటప్పుడు, ఈ యొక్క దొంగ బిల్లులు పెట్టకుండా, దొంగ లెక్కలు రాయకుండా మనం ఉండేటప్పుడు, ఆఫీసుల్లో కానీ బయట ఎక్కడైనా సరే దేవుడిని మనం చూపించే జీవితం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా కష్టాలు మనకు ఎదురవుతాయి. సౌలు దేవుని హింసించేటప్పుడు ఆయన కష్టాలు లేవు. ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో అప్పుడు కష్టాలు వచ్చాయి. యోబు జీవితంలో కూడా అంతే, యోసేపు జీవితంలో కూడా అంతే, ఇలా మంది దావీదు జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో, యథార్థముగా మాట్లాడతారో, ముక్కుసూటిగా మాట్లాడతారో, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్తారో, తప్పుని ఖండిస్తారో, దుర్బోధనలు ఖండిస్తారో, అలాంటప్పుడు మనకి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి శ్రమలు మనకు ఎదురైనప్పటికీ, ప్రజలు మనల్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా మనం సోలిపోకూడదు, చింతించవద్దు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పేరు ప్రఖ్యాతలను భంగం కలిగించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు, మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, మనం తప్పు చూపించడానికి, మనం చెడ్డగా చిత్రీకరిస్తూ ఉంటారు. లేదా ఆర్థికంగా నష్టపోతాం యథార్థంగా ఉండడం వల్ల. ఏ తప్పులు చేయకుండా, ఎలాంటి దొంగ బిల్లులు పెట్టకుండా ఉద్యోగాలు కోల్పోతాం, ఆర్థికంగా నష్టపోతాం. మీకా గ్రంథంలో మన కొరకు ప్రోత్సాహకరంగా దేవుడు మన కొరకు రాసిపెట్టి ఉంచాడు. మనం పడినను తిరిగి లేస్తాం. కష్టాలు పాలైనప్పటికీ కూడా, ఇబ్బందులు పాలైనప్పటికీ కూడా, ఆర్థికంగా చితికిపోయినప్పటికీ కూడా, కుటుంబంలో మనశ్శాంతి లేనప్పటికీ కూడా, మన యథార్థ జీవితము మనకే కష్టాలు తెచ్చేదిగా ఉన్నప్పుడు మనం నిరాశపడకూడదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని కొరకు మనం నిలబడితే మనం పడినను తిరిగి లేస్తాం. మన జీవితం చీకటమయమై అయిపోయినప్పటికీ కూడా, అంధకారం అయిపోయినప్పటికీ కూడా, అనేక విధాలుగా నష్టపోయినప్పటికీ కూడా, ఆ అంధకారంలో, ఆ చీకటిలో నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. కాకపోతే ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. యోబు ఆయన మహిమపరచడానికి యోబుకి శ్రమలు వచ్చాయి, కానీ యోబు తట్టుకుని నిలబడ్డాడు. యోసేపు కూడా అంతే, దావీదు కూడా అంతే. ఇలా చూసుకుంటే చాలామంది భక్తులు దేవుని కొరకు నిలవబడి అత్యధికమైన మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, అత్యధికంగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు, కోల్పోయినదంతా తిరిగి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని కొరకు నీవు కష్టాలు గుండా వెళ్తున్నావా? దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ ఇబ్బందులు పడుతున్నావా? నీతి నిజాయితీగా సంపాదించేటప్పుడు ఆర్థికంగా నలిగిపోతున్నావా? ఉద్యోగాన్ని ఏమైనా కోల్పోయావా? నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకమవుతున్నారా? నీకే మనశ్శాంతి లేదా? ఏంటి నా యొక్క యథార్థ జీవితం నన్ను ఎక్కడ కాపాడుతుంది, నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఎక్కడ కాపాడుతున్నాడని నిరాశగా ఉన్నావా? ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్నా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. యోసేపు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు, దావీదు దేవుడు మన దేవుడు. ఇలా చూసుకుంటే పౌలు దేవుడే మన దేవుడు, శిష్యుల దేవుడే మన దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము మాట తప్పని దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రం వాగ్దానం చేసి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వాగ్దానం చేసేవాడు నమ్మదగిన దేవుడు. నీకు వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నీ పరిస్థితుల నుంచి విడుదల కలిగిస్తాడు. నీ చీకటిలో, నీ అంధకారంలో ఆయన వెలుగ్గా నీకు ఉంటాడు. కాకపోతే మనం ఓర్పుగా ఎదురు చూద్దాం దేవుని కొరకు. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.